హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకేనా, ఈరోజు వచ్చేసి స్నాక్స్ చేసుకుందామండి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఎంతో ఇష్టమైన రెసిపీ అండి. 5 నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఓకేనా, చూస్తూ ఉండండి. ముందుగా 2 గుడ్లు 2 పొటాటోస్ అయితే తీసుకోవాలి. పొటాటోని పీల్ చేసుకొని పక్కకు పెట్టుకొని, ఇంకా మనము చూడండి షార్పర్తో సన్నగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. మనం కట్ చేసుకొని పల్చగా కట్ చేసుకున్న వెంబటే ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి ఆలుగడ్డలు. ఓకేనా, చూడండి ఇలా బ్లెండర్ సహాయంతోటైనా మీరు ఇట్లా ఫీల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా బ్లెండర్తో ఇంకా పలుచగా వస్తాయి, ఇంకా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఓకే, చూడండి నేను వెంబటే ఉప్పు నీళ్ళల్లో అయితే వేసాను. ఉప్పు నీళ్ళల్లో వేసి ఇంకా మిగిలినవి కూడా సేమ్ అదే విధంగానైతే కట్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా, ఇలా కట్ చేసుకొని ఇంక ఉప్పు నీళ్ళల్లో ఇలా 2 నిమిషాల పాటు ఇలా కలుపుకొని ఇంకా నీళ్ళు తీసేసి మనం పొటాటోస్ అయితే తీసుకోవాలి, ఆలుగడ్డ చిప్స్. ఓకేనా, ఆలుగడ్డ చిప్స్ పక్కకు పెట్టుకున్నాక మీకు వీలైతే పొడి క్లాత్ మీద వేసుకుంటే ఇంకా మనకు తేమ లేకుండా ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు 2 గుడ్లని ఒక గిన్నెలోకి వేసుకోవాలి పగలగొట్టి. ఇలా పగలగొట్టి వేసుకున్నాక ఇందులో మనము ముందుగా ఈ ఎగ్ మిశ్రమంలో ఉప్పు, కారము, మసాలా, ధనియాల పౌడర్తో మనము వీటిని బాగా బీట్ చేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి, మరీ ఎక్కువ కాదండి. నేను చూపెట్టిన విధంగా రుచికి సరిపడు వేసుకోవాలి, కొంచెం కొంచెంగా. ఇలా వేసుకున్నాక మనము కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు ఉన్నాయి కదా, వాటిలో కూడా ఉప్పు, కారము, ధనియాల పౌడర్ వేసి, అలాగే బియ్యం పొడి 3 టేబుల్ స్పూన్, శనగపిండి 3 టేబుల్ స్పూన్ ఇలా వేసుకొని శనగపిండికి బదులుగా కార్న్ఫ్లోర్ కూడా వాడవచ్చండి. నా దగ్గర కార్న్ఫ్లోర్ లేదు కాబట్టి అది స్కిప్ చేసి శనగపిండి అయితే వాడాను. మీ ఇష్టం అండి, ఏదైనా వాడచ్చు. ఓకేనా, ఇలా వీటికి వాటర్ వేయకుండా ఇంకా ఈ పిండి మసాలాలు మొత్తము, గరం మసాలా ఉంటే మీ ఇష్టం అండి, ఆప్షనల్ మాత్రమే, మొత్తం కలుపుకొని ఇంకా పక్కకైతే పెట్టుకోవాలి. ఓకేనా, పొటాటో చిప్స్ అయితే పక్కకైతే పెట్టాను. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇంకా ఒక్కొక్క చిప్ తీసుకొని మనము ఇందులో ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకుంటూ ఇందులో కాల్చుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, చూస్తూ ఉండండి. ప్యాన్లో పట్టినన్ని వేసుకోవాలండి, ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకుంటే మీకు చిప్స్ అనేటివి బాగా వస్తాయండి. ఓకేనా, ఇలా 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఓకేనా, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి, ఇలా ఫ్రై అయ్యాక. ఓకేనా, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో పైన ఎగ్ అనేది కలర్ చేంజ్ అయ్యి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, పిండి అలానే ఉంటుంది. ఓకేనా, ఇలా చిప్స్ను విడివిడిగా వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయండి. ఓకేనా, సేమ్ 2 వైపులా కాల్చుకోవాలి, చిన్న మంట పైనే కాల్చుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ, మీడియం అండ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే 2 వైపులా కాల్చుకోవాలండి. ఓకేనా, మధ్య మధ్యలో ఊకే తిప్పుతూ ఉండాలండి. చూడండి ఇలా కాలినాక వీటిని తీసుకొని మనం ఫస్ట్ వేసుకున్నాం కదా ఆ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే నూనె ఎక్కువ పీల్చకుండా ఉండడానికి. ఓకేనా,
కరకరలాడి తెయ్యి లోపల కూడా మంచిగా క్రిస్పీగా ఉంటుంది. అందుకని 2 సార్లు కాల్చుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి.